హాయ్ బ్రో. హాయ్ అక్క. సో చాంపియన్ ట్రైలర్ చూసారా? చూశాక ఎలా బాగుంది అనిపించింది? trailer. బాగుంది. మళ్ళీ మనకి నిర్మల కాన్వెంట్ తర్వాత పెద్ద సక్సెస్ వచ్చేలాగా ఉంది. ఆ, రోషన్ రోషన్ మేకా రోషన్ మేకా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇంకోటి మలయాళీ ఆర్టిస్ట్ హీరోని, ఆ అమ్మాయి కూడా తెలుగులో ఫస్ట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ సాంగ్స్ అవుతుంది. ఎలా అనిపిస్తున్నాయి? సాంగ్స్ అయితే గిరగిర తెలిసి అక్క అలాగే తిరుగుతుంది, వరల్డ్ అంతా గిరగిర అనేది తిరుగుతుంది. నో బ్రో, సారీ ట్రైలర్ లో మీకు కొత్తగా ఏమనిపించింది ఆ ట్రైలర్ లో? అక్కడ స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ అని అర్థమైపోయింది. Okay. సో స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ లో అన్ని సినిమాలు అట్లాగే ఉంటాయి, కాకపోతే ఏంటంటే చూపించే విధానాన్ని బట్టి ఉంటుంది. అన్న, So, అది, అదే ఆర్మీ అండ్ స్పోర్ట్స్ రెండు బ్యాక్గ్రాఫ్ లో. ఇంకోటి ఇంత గ్యాప్ తీసుకుని మూవీ తీయడానికి కారణాలు ఏమనుకోవచ్చు? మంచి స్టోరీ దొరకకపోవడం కారణం ఏంటో. ఆ, సో దానికోసమని చాలా రోజుల తర్వాత మంచి స్టోరీ దొరికింది, దానికోసం పిక్ చేసుకున్నాడేమో. అంటే మళ్ళీ వాళ్ళ ఫాదర్ హీరో కాబట్టి ఖచ్చితంగా చూసే చేస్తాడు. అందరి సినిమాలాగా ఏది పడితే చేయరు కదా. మోషన్ లుక్స్ ఎలా ఉన్నాయి? బాగుంది అక్క, చాలా హాలీవుడ్. శ్రీకాంత్ కంటే ఎక్కువ కావచ్చు అన్న, చెప్పలేం. అంటే లైక్ ఆయన లుక్స్ కూడా చాలా మంది హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి రితిక్ రోషన్ లాగా మనం ముందు నుంచి అనుకుంటున్నాం ఈజ్ లుక్ లైక్ రితిక్ రోషన్ అని, సేమ్ అట్లనే ఉంటాడు. దానికంటే మంచి విధంగా అవుతాడేమో హాలీవుడ్ రేంజ్ లో. సో మా తెలుగు ఇండస్ట్రీకి రితిక్ రోషన్ దొరికేసాడు అయితే. ఖచ్చితంగా అక్క, ఆ, ఖచ్చితంగా. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నా పెద్ద హిట్లు జరగట్లేదు కదా, దీనికి మంచి వస్తున్న స్టోరీలు అక్క, మంచి స్టోరీలు తీయకపోవడం కారణం వల్ల అన్న, మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకోవడం. హీరోకి ఒక స్టోరీ సెలెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది పిక్ చేసుకుంటేనే తర్వాత సెకండరీ డైరెక్టర్ పని. ఫస్ట్ హీరో సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైతే స్టోరీ ఉందో అది మనకు సూటబుల్ అవుతుందా, మనకు సూటబుల్ అయ్యే క్యారెక్టర్స్, మన సూటబుల్ అయ్యే స్టోరీస్ తీసుకోవాలి. ఎవరో చెప్పిన స్టోరీ మనం దాంట్లో బలవంతంగా పోయి చేస్తే అది పర్ఫార్మెన్స్ ఉండదు, స్టోరీ బాగుండదు, ఆడియన్స్ ఎట్లాగో చూడదు. అంటే ఒకవేళ మీకు స్టోరీ లేకపోతే విజువల్స్ ఉన్న పర్లేదు వెళ్ళిపోతుంది ఆ మూవీ. లేదక్క, స్టోరీ కూడా ఉండాలక్క. మన తెలుగు సినిమా కాబట్టి ఖచ్చితంగా స్టోరీ కూడా ఉండాలి, ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ స్టోరీ విజువల్స్ అన్ని చూస్తారు. ఇప్పుడు హాలీవుడ్ సినిమా అంటే ఏం మాట్లాడకుండా మనం చూడొచ్చు, తెలుగు సినిమాలు అట్లా వెళ్ళలేం కదా. సో నేను రామ్ చరణ్ వచ్చారు కదా సపోర్టింగ్, ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తుంది, కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడం మంచిగా. గ్లోబల్ స్టార్ ఉంటుంది, కొత్త ఆర్టిస్ట్ని సపోర్ట్ చేయడం మంచిదే కదా ఇండస్ట్రీకి. హాయ్ బ్రో. హాయ్, చాంపియన్ మూవీ ట్రైలర్ చూసారా? చూశాను. అసలుకి శ్రీకాంత్ కొడుకు మూవీ కదా, సో అతని లుక్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉందండి ఈ మూవీలో అయితే. నాకైతే కొంచెం 90s కాన్సెప్ట్ అదేవిధంగా నాకు RRR టైప్ అనిపించింది కొంచెం కాన్సెప్ట్ అయితే. అదేవిధంగా స్టోరీ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, అదేవిధంగా డైలాగ్స్ కానీ, విజువలేషన్ కానీ నాకైతే సూపర్గా అనిపించిందండి. సో సాంగ్ ఎలా అనిపించింది? బాగా వైరల్ అయింది కదా రింగ్ రింగ్ అని. డెఫినెట్లీ అసలుకి సూపర్గా అనిపించింది. ఇంకోటి ట్రైలర్ లాంచ్కి రామ్ చరణ్ వచ్చాడు. సో నాకు ఎలా అనిపించింది అంటే శ్రీకాంత్కి అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవికి ఉన్న బాండింగ్ వలన రామ్ చరణ్ గారు వచ్చారేమో, కొంచెం మంచిగా అనిపించింది అదైతే. సో శ్రీకాంత్ కొరకు ఎన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న కారణాలు ఏమనుకోవచ్చు? కొంచెం మంచి హిట్ కోసం ట్రై చేస్తున్నాను అనుకోవచ్చు కదా. సో ఓవరాల్ హిట్ పడుతుంది అంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు RRR ఏ రేంజ్లో హిట్ అయితే కొట్టిందో ఇది కూడా. అంటే ఇంకోటి ఆయన లుక్ చూస్తే కొంచెం రుతిక్ రోషన్ టైప్ అనిపించాడు. సో డెఫినెట్లీ హిట్ అవుతుందని అనుకుంటున్నాం, అవ్వాలి కూడా. చాంపియన్ మూవీ ట్రైలర్ చూసారా? చూసిన బ్రో, చాలా బాగుంది. లుకింగ్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి బ్రో. మన రితిక్ రోషన్ టైప్ ఉన్నాడు బ్రో అతను, మన హీరో రోషన్ గారు. చాలా బాగుంది. ఇంకొకటి, ఈ సినిమాకి మన చీఫ్ గెస్ట్ గా మన రామ్ చరణ్ గారు వచ్చారు, దానికి హ్యాట్సప్ సార్. ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పేసి మాకు నేర్పించింది. ఎందుకంటే రామ్ చరణ్ గారు రావడం అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ మూవీకి వచ్చి ఆ ట్రైలర్ రిలీజ్ చేశారు, బాగుంది. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ అందరూ ఈ మూవీని చూసి సపోర్ట్ చేయాలి. ఇందులో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది, డిఫరెంట్గా లుకింగ్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఫైట్స్ కానీ, అండ్ ట్రైలర్ కానీ, అండ్ స్టోరీ కానీ, అండ్ లొకేషన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయండి.